హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ అంతా చూస్తే చాలా అసలు కంటెస్టెంట్స్ మైండ్ సెట్ ఏంటి, ట్రూ కలర్స్ ఏంటి ఇవన్నీ బయటపడతాయనిపించింది. చాలా ఫన్నీగా అనిపించింది. ఎవరు ఎక్కడ ఎలాగ ఆడుతున్నారనేది, ఎవరు మెచ్యూర్డ్‌గా ఎవరిని ఎట్లా తమకు అనుకూలంగా మలుచుకుంటారో చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. క్యారెక్టర్స్ అన్నిను బ్యాక్ బిచ్చింగ్ స్టార్స్ ఎవరవుతారు అసలు ఫన్ వేరేగా అనిపించలా. ఫస్ట్ వన్ ఇంకా సోనియాతో చెబుతాడు కదా ఆయన, ఇది కలేమో అనుకున్నాను బిగ్ బాస్ హౌస్ తర్వాత తెల్లారేసరికి పాటలు పెడి అని చెప్పేసి అంటూనే నిన్నంతా ఒక 2 అవర్స్ ఆ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్ళి ఏడవడం బాగా ఎమోషన్ అయిపోయి పీక్స్‌కెళ్ళిపోతే ఏదైనా ఒక విషయంలో ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకోవాలి. పట్టుకోవాల్సింది పట్టుకోవాలి, విడవాల్సింది విడవాలి అన్నట్టుగా అన్నింటికి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతే ఇలాగే ఉంటది పరిస్థితి. నిన్నంతా అంతలా బిలబిలబిలబిలాడిపోయి ఇంక జీవితం అయిపోయింది, సర్వం సంకనాగిపోయిందన్నంత ఫీల్ అయిపోయి ఇప్పుడేమో ఆ దెబ్బకి తలనొప్పొచ్చేసింది. బాధపడలేకపోతున్న లెక్క కూర్చున్నాడు. సో, ఇతని గురించి ఇంకా ఎవ్రీడే ఇలాంటి సీన్స్ అయితే మనం చూడబోతున్నాం. ఈ ప్రతిదానికి చిన్నదానికి కూడా తట్టుకోలేని పరిస్థితి. అందుకే అంతలా ఫీల్ అవ్వకూడదు. అంతలా దేని గురించి తీసుకోకూడదు. హార్ట్‌కి తీసుకోకూడదు అనేది. ఆ తర్వాత పృథ్వీ ఆ టూత్ పేస్ట్ అనుకుని ఫేస్ వాష్ అంటాడు కదా! ఇది చూస్తే నాకు సేమ్ అక్కడ అభయ్ అన్నట్టుగా అతడు సినిమాలో ఆ ధర్మవరం సుబ్రహ్మణ్యం అంటాడు కదా! పేస్ట్ అని అడగాలి. షేవింగ్ క్రీమ్ అని అడగాలి. పేస్ట్ అని అడగకూడదని చెప్తాడు చూడండి అతడు సినిమాలో. సేమ్ ఈ టూత్ పేస్ట్‌కి బదులు ఎవరైనా ఇలాగ వేరే ఏదైనా క్రీమ్ గాని, లోషన్ గాని వాడారంటే అదే డైలాగ్ వచ్చినట్టుగా అంత ఇంపాక్ట్ అది క్రియేట్ చేసింది. ఫన్నీగా అనిపించింది. అలాగే ఈ బేబక్క ఇంకెవరైనా శేఖర్ భాష. కియా అంటే కియా కారుకి ఏదో ప్రమోషన్ చేస్తుండ్రేమో. కరాటే, కుంగ్ ఫూ అని ప్రాక్టీస్ అయితే ఇద్దరు చేస్తున్నారు. ఈళ్ళ బడ్డీ. ఫన్నీగా అనిపించింది ఇది గూడా. కియా. నెక్స్ట్ వన్ విష్ణుప్రియ. మణికంఠకి అందరూ నిన్నే నామినేట్ చేస్తుంటే సర్లే కుంగిపోతున్నోళ్ళే నేను చేయకూడదు అనుకున్నా. నీకు రబ్ చేశా, నిన్ను కేరింగ్ తీసుకున్నా. బట్ నువ్వే నాకు నామినేట్ చేసావు అంటే అతడు కూడా అంటాడు ఇంకా. తర్వాత నా లైఫ్ ఏంటి? నా మిస్టేక్ కదా! నేనే నెగెటివ్ పర్సన్‌లా ఉన్నాను. అదే నెగెటివ్ ఆలోచించే పర్సనాలిటీ. లైఫ్ ఏమవుతుందని భయం. వేరే వాళ్ళు పైగా నా లైఫ్‌తో టై అప్ ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ ఇక్కడ ఎవ్రీడే ఈ హౌస్‌లో ఉన్నంత వరకు ఇలాంటి సీన్స్ మణికంఠ నుంచి వేరే ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లా. ఒక ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్నో ఏముండదు. ఉంటే ఫ్రస్ట్రేషన్ ఉంటది, డిప్రెషన్ ఉంటది. ఈ ఒత్తిడి ఉంటది. సాధారణంగా జనరల్‌గా ఏంటంటే ప్రతి సీజన్‌లో హౌస్‌లోకొచ్చాక ఒక 5, 6 వారాలు, 7 వారాలు కొంత జర్నీ జరిగాక ఒత్తిడికి గురవుతుంటారు. అట్లా మనం గంగవ్వ పోనీ ఆవిడ పెద్దావిడ పక్క ప్యూర్‌లీ విలేజ్ నేపథ్యం నుంచి ఆవిడ అడ్జస్ట్ కాలేకపోవచ్చు. అట్లాగే ఇంకా జెస్సీ కొన్ని రోజులు జర్నీ తర్వాత ఆటోమేటిక్‌గా ప్రెషర్‌కి గురైపోయాడు. బట్ ఇతను రావడంతోనే నెత్తి నిండా ఒత్తిడితో టన్నుల కొద్దీ డిప్రెషన్‌తో వచ్చినాడు గనుక సో, ఇలాంటి సీన్స్ ఎవ్రీడే ఉండాల్సిందే. వాళ్ళు చెప్పాల్సిందే. ఆయన్ని ఒక టాస్క్‌లోకి తీసుకోకపోయినా మీకు ఎగ్జాంపుల్ అక్కడ నిఖిల్ వచ్చేటప్పుడు నిఖిల్ ముందుకొచ్చి ఇలా నిల్చునేటప్పుడు ఎవరు తీసుకుంటారు టెన్షన్ ఇంక తీసుకోకపోతే ఏంటి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు గోడలు దూకి పారిపోవాలి. అయ్యో! నన్ను పక్కన పడేసారే, కూరలో కరివేపాకులకి తీసేసారే, ఈ హౌస్‌లో నన్ను పట్టించుకున్న నాదుడే లేడా, నేనెందుకు పనికిరానా? నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయి ఉండదు. గంగా, గోదావరి, యమున అన్ని నదులు పొంగి పొరలి ఇప్పుడు వరదలొచ్చినట్టుగా అంత వరద పారించేసేవాడు ఆయన. ఆ స్టేజ్‌లో ఉండేది. సో, అంత ఎమోషన్, అంత భయం. వాట్ నెక్స్ట్ అనేది ప్రతి క్షణం, అనుక్షణం, నిమిషం కూడా అదే భయం, అదే ఒత్తిడిలో ఉంటాడు. సో, ఇక్కడ కూడా మళ్ళీ చెప్పి అదే ఫీల్ అయితా ఉంటాడనమాట. తర్వాత టక చెప్పుకుంటా మీకు డ్యూరేషన్ తక్కువలో చెప్పడానికి. తర్వాత నిఖిల్ మళ్ళీ నయనకి అడుగుతాడు కదా! నీ అబ్బాయి పేరేంటంటే బాయ్ ఫ్రెండ్ ఎవరు చెప్పంటే ఆ పీపుల్‌నో ఇప్పుడు ఆ టాపిక్ వదిలే అంటది. అంటే ఆ అమ్మాయికి సంబంధించి సాయి అనే డాన్సర్‌తో ఎక్కువగా పాటలు వీళ్ళ కెమిస్ట్రీ సాయి ప్లస్ నయనిక కలిపి సైనిక అని చెప్పేసి వీడియోలు, ఆల్బమ్స్ రకరకాల ట్రెండింగ్, ట్రోలింగ్ సో అండ్ సో ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఎందుకు బ్రేకప్ అయింది? ఎలాగయిందంటే ఎటు నెక్స్ట్ ఏదో ఒక సమయంలో, సందర్భంలో మీ ప్రేమ కథలేంటి ఇవన్నీ ఏంటంటే అప్పుడు ఈ బ్రేకప్స్ అన్నీ ఎక్కువ మందికి బ్రేకప్స్ ఉన్నాయి గనక ఈ అమ్మాయికి తర్వాత యష్మి గౌడ ఇంకా సీత వీళ్ళందరూ ఈ స్టోరీస్ అన్ని మనమైతే వినబోతున్నాం. మరి ఎందుకయింది ఏంటి మరి వాళ్ళ పర్సనల్‌ది కదా! ఆవిడ షేర్ చేసుకున్నప్పుడు చూడొచ్చు. తర్వాత మళ్ళీ ప్రేరణ మణికంఠతో నువ్వు స్పేస్ తీసుకున్నావు ఓకే. నువ్వు స్పేస్ తీసుకోవడం అందరం చూసాం, నామినేట్ చేసాం. ఇక కలవడం చూడాలి, మాట్లాడితే బెటర్ అంటుంది. ఇతనికి చెప్పినా అర్థం కాదు. చెప్పినా తీసుకోడు. యాక్సెప్టెన్స్ ఉండదు. ఎందుకంటే నెగెటివ్ ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఆ నెగెటివ్ ఎనర్జీని పాస్ చేస్తాడు. పాజిటివ్ ఉంటే ఉండడక్కడ. ఇప్పుడు గమనిస్తే గొడవైతే టక్కన ఉంటాడక్కడ. ఏదో తరపున ఒకరి పక్కన స్టాండ్ తీసుకొని టక్కన రియాక్ట్ అవుతాడు. కానీ ఎవరికైనా వేరే ఒక కంటెస్టెంట్ పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఉందంటే లేదు నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతావు. అక్కడో ఇలా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. అలాగాడుతున్నాడు, ఇలాగాడుతున్నాడు అంటే తిరిగి వాళ్ళ గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా నిఖిల్ గురించి కూడా ఆ సీతకి వీళ్ళందరితో డామినేషన్ ఎక్కువైపోతుంది. ఇట్టా ఆ నెగెటివే స్ప్రెడ్ చేసే పరిస్థితి. ఇప్పుడు చూసారా 3 రోజులు విష్ణుప్రియతో క్యారీ అయ్యాడు. మాట్లాడాను, కలిసి ఉన్నానన్నాడు. తీరా చూస్తే ఒక పదమే నాకు నచ్చలేదు. ఈ నోటు దూల అనేస్తాను నేను హర్ట్ అయ్యానండి. అంటే ఆఫ్‌కోర్స్ నేను రివ్యూలో కూడా చెప్పా. ఆవిడనేది ఫస్ట్ ఆయన ఒక గ్లాస్‌తో వాటర్ ఇచ్చినప్పుడు అమ్మాయిలాగా అనిపించింది. సున్నితత్వం, మృదుత్వం, ఈ ఫెమినిజం టైప్ ఈ టైప్ అట్లా అనిపిస్తుందని లెక్క చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. అయితే ఇతడు తీసుకున్నది కూడా నెగెటివ్ మాత్రమే తీసుకున్నాడు. సో, ప్రేరణ కాదు ఎంత చెప్పినా, చేసినా తీసుకోలేడాయన. బూడిదలో పోసిన పన్నీర్ లెక్క ఉంటది.
అందుకే మెయిన్ ఆ డిప్రెషన్‌లో ఉండే కంటెస్టెంట్‌ని తేవడం వల్లే ఈ సమస్య. అలాగే నెక్స్ట్ బేబక్క కిచెన్ కష్టాలు. టిఫిన్ టి ఇవి నిజంగా బేబక్క వంటలక్క అయిపోయింది. టిఫిన్ తిన్నారు. ఇలాగ అయ్యిందనేసరికి లంచ్ అన్నారు. లంచ్ చేసేసరికి డిన్నర్ అన్నారు. అందరూ అసలు కిచెన్‌లో చూస్తే ఆ నామినేషన్ గట్టిగా సోనియా బిగించేసి పప్పు గురించి అంత పంచాయతీ పెట్టి, తర్వాత బీరకాయ కూర గురించి పెట్టడంతో ఇక బేబక్క నేను కిచెన్ చేయడానికే వచ్చా, వంటలు చేయడానికే వచ్చా, వడ్డించడానికి వచ్చానంటే ఫిక్స్ అయిపోయా. ఆ కిచెన్‌లోంచి కదలట్లేదు, కిచెన్ వదలట్లేదు, కిచెన్‌లోకి ఎవరు రానివ్వట్లేదు. వచ్చినా నిఘా పెడుతుంది. ఎవరేం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు, తినేదెంత, వండేదెంత, వండిందెంత ఇదే లెక్కలేసుకొని కాలిక్యులేషన్స్ చేసుకొని ఆఖరికి ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ గురించి కూడా అమ్మో! జాగ్రత్త ఏం ప్రాణాలు పోతాయా? బయటకి గెంటేస్తారా? నా అంత భయంతో పట్టుకుందింక. ఆవిడ అందరి బుర్రలు తింటుంది. అలాగే అందరూ కలిపి ఆవిడ బుర్రలు తింటున్నారు. ఆ పృథ్వీతో కూర గురించి అనింది. ఖచ్చితంగా రేపు వారం ఉంటే ఆమెకి నామినేషన్ పృథ్వీ ఏస్తాడు. నేను హర్ట్ అయ్యాను, నేను ఫీల్ అయ్యా. సీత పిలిచినా వెళ్ళిపోయాడు ఆయన. అలాగే ఆ మణికంఠతో కూడా ఇదే పంచాయతీ. క్యాబేజీ పెద్దగా కొయ్యొద్దు, చిన్నగా కొయ్యాలని. సరే అండి చిన్నగా కట్ చేస్తా. లేదు బాబు నాన్న అది కాదని ఇంకా చిన్నగా, ఇంకా చిన్నగా అంటే ఆయన కూడా అన్నిటికి మైక్రో అబ్జర్వేషన్ లాగా ఇక్కడ మైక్రో అబ్జర్వేషన్ చేసి చిన్న చిన్న కొయ్యాలని లాస్ట్‌కి ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి అయ్యా మీరు మరీ పెద్దది చేస్తున్నాడు, హైలైట్ చేస్తున్నాడు, పోర్ట్రేట్ చేస్తున్నా అంత అవసరమా? అని లెక్క అనేసంటే మళ్ళీ వెళ్ళిపోయాడు. అమ్మో! మళ్ళీ ఆయన కూడా ఆలోచించాడు. ఆయన స్టైల్ ఆయన ఆలోచించి అయ్యో! ఇది ఎక్కడ నెగెటివ్ అయిపోద్దో, ఇది ఎక్కడ మనకి బ్యాడ్ అయిపోద్దో అనే లెక్క మళ్ళీ వచ్చి అసలే భయంతో ఉన్నాడు. ఈ వారం ఎక్కడ నామినేషన్‌లో ఉన్నాను, ఎలిమినేట్ అయిపోతానేమో అని చెప్పేసి మళ్ళీ ఆయనకి ఆయనే ఎవరు 'ఆదిత్య' కూడా మోటివేట్ చేస్తాడు. 'ఆదిత్య' ఇంకెవరో 'నిఖిలో' ఎవరో చెప్తారు ఇంకా ఒక సీన్‌లో గూడా. గేటు దగ్గరే నిలబడతది. నామినేషన్ అనేది డోర్ దగ్గర నిలబెడతది. ఆ డోర్ నుంచి అవతల గుంజుకోవాలా వద్దనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారని. సో, ఎక్కడ తనని బయటికి లాగేస్తారన్న భయంతోనే ఇలాగ రియాక్షన్ ఈ బేబక్క కూడా ఈ వంటలతో తెగ హర్రీ బర్రీ బర్రీ అయిపోతా ఉందనమాట. తర్వాత విష్ణుప్రియ కూడా బేబక్కతో వచ్చి మణికంఠ గురించే నాకు నామినేషన్ చేద్దామని ఉండేది. అలాగే సరే అప్పటికే ఎక్కువ నామినేట్ చేశారు కాబట్టి వద్దనిపించుకున్నాను. డ్రాప్ అయిపోయా. బట్ అలాగే కుకింగ్ నీకు అదే పాయింట్ గుచ్చి గుచ్చి చెప్పారు గదా! అలాగే సోనియా గూడా అందుకే ఎవరిని మాట్లాడట్నే లేదని ఆ యుద్ధ భూమిలో ఇక్కడంతా బానే ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి చంద్రముఖి అయిపోతుంది. ఆహ్, సో, నాకది నచ్చలే. పాయింట్ టు పాయింట్ ఏసేస్తుందని లెక్క. అయితే ఇక్కడ సోనియా లాక్ చేసింది గదా! ఎందుకంటే ఫస్టు ఆహ్, విష్ణుప్రియ చెప్పిన పాయింట్స్ ఏంటి? రెండే 2 పాయింట్స్ చెప్పింది. సోనియాని నామినేట్ చేస్తూ. "నువ్వు పప్పు, కుక్కర్ గురించి అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఇదైద్ది కదా! అది టెక్నికల్లీ ప్రాబ్లమ్. దానికి బేబక్కని నామినేట్ చేసి నచ్చలేదనింది. నచ్చకపోవడం ఏంటి? రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక చెయ్యాలి గదా! ఖచ్చితంగా చేసి తీరాల్సిందే గదా! లేకపోతే ఎలాగని లాక్ చేసింది. రెండో పాయింట్ ఏంటంటే నిఖిలు యష్మి కోసం కలిసి ఆడుతున్నాడు. గ్రూప్ గేమ్ అన్నట్టుగా నువ్వు హైలైట్ చేసావు, పోర్ట్రే చేసావు. అది కరెక్ట్ కాదంటే, ఎందుకు కాదు? ఇగో ప్రేరణని ఇప్పుడే సేవ్ చేసిర్రు. బేబక్కని 4 సార్లు నామినేట్ చేస్తే ప్రేరణ ఒకసారి ఎందుకు చేయలేదు? ఇంకేం కావాలని గట్టిగా ఆవిడ చేసుకుంది. దాంతో అయ్య బాబోయ్! ఆ రోజు ఆ యుద్ధ భూములు ఇప్పుడు విష్ణుప్రియ చెప్పిన భాషలోనే చెప్పాలంటే, ఆ యుద్ధ భూమిలో మాత్రం ఆవిడ చేసిన యుద్ధం నచ్చలేదంటే, ఆ యుద్ధ భూములు ఈవిడ తెగ బాణాల మీద బాణాలు ఎక్కుపెట్టేసరికి ఆ గాయాలన్నింటికి ఇప్పుడు ఇలాగా ఆ కంటెస్టెంట్ గురించి ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్‌లో చేసుకుంటూ వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటూ, ఆ గాయాలకు మందులు పోసుకుంటూ ఉపశమనం అయితే పొందుతోంది ఈ విష్ణుప్రియ నాకైతే అనిపించింది. తర్వాత సీత, సోనియా, మణికంఠకి మళ్ళీ. అంటే సీన్‌కి ఈ సీన్ ఉంటది మనకి. మణికంఠ ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. ఎలా ఉన్నాడు? డిప్రెషన్‌లో ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు ఎవరు బ్రెయిన్ వాష్ చేయాలి? ఎవరో ఒకరు చెయ్యాలి. మోటివేషన్ చేయాలి. అదే పరిస్థితి. ఇక్కడ మళ్ళీ సీత, సోనియా, మణికంఠ ఉంటే నువ్వు మారాలి, షిఫ్ట్ అవ్వాలి. ఒకేలాగా ఉండకు, ఒకే దగ్గర ఉండకు, అందరితో ఉండు. నీ మాట నచ్చదని అనుకుంటున్నాం అందరికి. ఎందుకలా ఉంటది? నచ్చుద్దని. అయితే ఒక పాయింట్ అంటది ఈ అమ్మాయి సోనియా. నీకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నచ్చుతారని. యెస్ 100% కరెక్ట్. ఒక వర్గం అయితే నచ్చుతారు ఆయన్ని. అందరికి నచ్చాలని లేదు. ఏంటి ఏడుపు, ఏంటి బాధ, ఎవరికి లేవు కష్టాలు, కన్నీళ్ళు అందరికి ఏవైనా వదిలేయాలి కదా! లైఫ్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ! వెలుగు చీకటులు అన్నీ ఉంటాయి. రాత్రే కాదు కదా! పగలు వస్తది కదా! ఇట్లా పాజిటివ్ థింకింగ్. హాఫ్ గ్లాస్‌లో వాటర్ ఉంది. హాఫ్ గ్లాస్‌లో ఖాళీ ఉందనుకోండి. అబ్బా! ఇంకా అర గ్లాస్ నీళ్ళు ఉన్నాయనుకోవడం పాజిటివ్ థింకింగ్. అయ్యో! అర గ్లాస్ తాగేసానే ఖాళీ అయిపోయింది. ఇంకా అర గ్లాసే మిగిలాయనుకోవడం నెగెటివ్ థింకింగ్. సో, ఇతను అలా ఉంటాడు. బట్ ఎనీవే ఆయనకు కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, నచ్చుతారు అన్నట్టుగా సోనియా ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు అదే జరుగుతుంది. అయితే ఇక్కడే మనకి లైవ్‌లో కూడా చెప్పేదేంటంటే మీరిద్దరూ చాలా స్ట్రాంగ్‌గా నాకు ఫస్ట్ డేనే అర్థమైందని చెప్పేసి వాళ్ళ గురించి అయితే చెప్తాడు. మెయిన్ ఎలిమినేట్ భయంతో అయితే ఉన్నాడు. తర్వాత నబీలు, శేఖర్ భాష వీళ్ళు డిస్కషన్ చేస్తారు. చాలా మెచ్యూర్డ్‌గా అనిపించింది నాకు డిస్కషను. శేఖర్ భాష కూడా చాలా మెచ్యూర్డ్‌గా అనిపించింది. అయితే ఆయన పెద్దగా ఇంటరాక్ట్ అవ్వడం గాని, ఏదో ఎంటర్‌టైన్ చేస్తాననుకుంటే అవి రావట్లేదు గానీ, ఆయన జోన్‌లో ఆయన ఇదేమది ఒక స్టైల్‌లో ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు గానీ, ఎంత మెచ్యూర్డ్ పర్సన్ అనిపించిందంటే వాళ్ళిద్దరూ అన్నప్పుడు నబీల్ అంటాడు, "ఇక్కడ కాన్ఫిడెన్స్ ఉండాలి. కానీ వేరే వాళ్ళ మాట వింటే దెబ్బైతే ఏం లెక్క" మాట్లాడితే 100% కరెక్ట్ అదిక్కడ. శేఖర్ భాష కూడా అదే అంటాడు. ఇక్కడ అరే ఎవరి స్కెచ్‌లు వాళ్ళకుంటాయి. ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వద్దు అని జెప్పేసి. ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పాడక్కడ. ఇప్పుడు 'బేబక్' ఉంది జూడు.
ముందు రోజు ఏమీ చేయలేదు, అసలు మాట్లాడలేదు, ఇనిషియేటివ్ తీసుకోలేదు, రెస్పాన్సిబిలిటీ లేదు అన్నారు. తర్వాత ఏమో నామినేషన్‌లన్నీ అందుకోసం ఏసారు. తర్వాత ఏమో ఆవిడ సరే నేను రెస్పాన్సిబిలిటీ లేదా కాస్త స్ట్రిక్ట్ ఉంటాననేసి వచ్చేసరికి ఇప్పుడు అథారిటీ ఉందన్నారు. రెస్పాన్సిబిలిటీ లేకపోయినా పర్లేదు కానీ, ఈ అథారిటీ ఏంటని ఈ వారం ఒకవేళ ఉంటే మళ్ళీ అప్పుడు రెస్పాన్సిబిలిటీ లేదని ఇప్పుడు అథారిటీ ఎక్కువైందని నామినేషన్‌లు వేస్తారు. ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చింది? బేబక్కలాగా తను ఎలాగ ఉండాలనుకున్నా అలా ఉండకుండా వీళ్ళందరూ నామినేషన్‌లు ఏసారు. వీళ్ళందరూ సలహాలు, సూచనలు చెప్పారని చెప్పేసి ఆవిడ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయారు. సో, అందువల్ల ఇంత పడింది. సో, నువ్వు కూడా ఎవరి స్కెచ్‌లు వాళ్ళకుంటాయి. నువ్వు అట్టా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోకూడదు. నీ స్టైల్‌లో నువ్వు ఉండే లెక్క చాలా మెచ్యూర్డ్‌గా చెప్పాడు. నాకు బాగా నచ్చింది వీళ్ళ కన్వర్జేషన్. అట్లాగే నబీల్‌కి కూడా ఏంటి సోనియా ఆమె కూడా ఒక 3 రోజులైతే ఆవిడ స్ట్రాటజిక్ అవ్వచ్చు. పక్కాగా స్ట్రాటజీ అవ్వచ్చు. ఎందుకంటే అతనికి బయట 'వరంగల్ డైరీస్' అని చెప్పేసి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఆడుతూ ఫాలోయింగ్ అవ్వడం కావచ్చు. లేకపోతే హౌస్‌లో కూడా కొద్దిగా ఫిజికల్‌గా స్ట్రాంగ్ టాస్క్‌లకు ఉపయోగపడతాడు. పక్కన ఉంటాడు కదా! ఒక ఫ్రెండ్లీ పాజిటివ్ వైబ్ అంటే కావచ్చు. ఎందుకంటే నువ్వు మాట్లాడాలి, నువ్వు ఓపెన్ అవ్వాలి, నువ్వు పాయింట్ తీయాలి, నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు చీఫ్ కోసం సెలెక్ట్ చేయబడ్డావు, ఎందుకు సైలెంట్ అయిపోయినా బాగా చెప్పింది. ఆ ఇంపాక్ట్ 2 రోజులు పడింది. అయితే ఎవరిలాగా ఎవరి స్టైల్‌లో వాళ్ళే ఉండాలి తప్ప ఇలా ఒకరిని చూసి ఒకరైతే చేసుకోకూడదు. అయితే నెమ్మదిగా నబీల్‌కి ఇప్పుడు అర్థమైంది. కాకపోతే 2 రోజులు మాత్రం చూస్తే ఆ ఇంపాక్ట్ బాగా పడి పులిని చూసి నక్కవాతలు అన్నట్టుగా కొద్దిగా ఫీల్ అయ్యాడు. అంటే పులి అంటే ఇక్కడ మళ్ళీ ఆడపులి అనుకోకండి. మామూలు బయట మనం ఒక సామెత అంటాం కదా! ఒకరిని చూసి ఒకరు చేసుకోకూడదనే లెక్క. అట్లా నబీల్ అయితే మామూలుగా కామన్ కంపోజ్డ్‌గా సమయం, సందర్భం తనకు అన్యాయం జరిగితే తనకి ఏదైనా అనుకున్నట్టు జరగకపోతే వాయిస్ లేపుతున్నాడు. అట్లా ఆయన స్టైల్‌లో అంతే తప్ప పక్కోళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు, మనం ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయామంటే జస్ట్ లైక్ బేబక్కలాగా రెస్పాన్సిబిలిటీ నుంచి అథారిటీ అనే స్టైల్‌లో ఎట్లా ఫేస్ చేయాల్సి ఉంటది. మొత్తానికి వీళ్ళిద్దరి కన్వర్జేషన్ అయితే నాకు నచ్చింది. నబీల్ కూడా ఇప్పుడు ట్రాక్‌లో ఉన్నాడు. అమ్మో! మనం ఎవ్వరికీ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకూడదు. ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యామంటే బిస్కెట్ అయిపోతాం. సో, నాకు ఏదనిపిస్తే అదే చేస్తానన్నట్టుగా ఆయనది కూడా ఆ శేఖర్ భాష కూడా పర్ఫెక్ట్ ఇదే కరెక్ట్ అని లెక్క పర్ఫెక్ట్‌గా చెప్పాడు. నాకు ఇదైతే నచ్చింది. నెక్స్ట్ 'యష్మి', 'నిఖిల్' సీత ఈ కిచెన్‌లో ఉంటానంది. ఎందుకు పాయింట్ ఔట్ చేసింది కదా! ఆ రోజు డిస్కషన్ పెట్టేటప్పుడు ఈరోజు ఎందుకు లేదంటే మళ్ళీ బేబక్ ఇక్కడ పెత్తన. పాలక్ పన్నీరు నేను వండేస్తాలే నేను చేసేస్తాలే అనిందంటే అంతే చెప్పా కదా! ఈ కూరలు, వంటలు ఆ కిచెన్ చుట్టే తిరుగుతుంది బేబక్ ఆటంతోను. అలాగే నెక్స్ట్ వన్ ఆదిత్య కూడా ఇక్కడ మణికంఠతో మంచి మాట చెబుతాడు. నీ మీద నాకు లవ్వు అలాగే కేరింగ్ ఇవన్నీ లెక్క ఉంటే ప్రత్యేక స్థానం ఉంటదిరా నా హార్ట్‌లో. అలాగే పబ్లిక్ కూడా నిన్ను కాపాడుతుంది నాకు నమ్మకం అని చెబుతాడు. అలాగే ఇక్కడే మోటివేషన్ కూడా చేసాడు. ఇక్కడ ఆయన ఆదిత్య చేతిలో చెయ్యేసి పట్టుకొని ఆయన ఫస్ట్ మనకి ఇక్కడ చూపలేదు కానీ లైవ్‌లో అయితే ఆయన వెళ్ళిపోతుంటే అన్న 2 మినిట్స్ ప్లీజ్ కూర్చొని అలా చేతిలో చేయేసి పట్టుకొని అంటే అతనికి అది కావాల్సి వస్తుంది. ఎవరెవరు నాకు ధైర్యం ఉండాలి, చెప్పాలి అనే లెక్క. అప్పుడే నదితో పోల్చాడు. నదిలో ఎలా ఉంటదో, నదీ ప్రవాహం ఎలాగ ఉంటదో, ఒక దగ్గర డీప్‌గా ఉంటది, ఒక దగ్గర డార్క్ ఉంటది, ఒక దగ్గర ప్యూర్‌గా ఉంటది, ఒక దగ్గర పొల్యూటెడ్‌గా ఉంటది. అట్లాగే మన జీవితాలు ఇవన్నీ ఉంటాయి. అట్లా పోవాలని చెప్పి మోటివేషన్ చేశాడు కూడా అక్కడే. ప్రెజెంట్ అయితే ఆయన ఆదిత్య చెప్పినట్టుగా నిన్ను ఈ వారం పబ్లిక్ కాపాడుతుంది. ప్రెజెంట్ అదే జరుగుతుంది. సింపతి ఎలా వచ్చిందని కాకపోయినా వాంటెడ్‌లు తెచ్చుకున్నారు ఎలాగని కాకుండా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఆయనకైతే ఓట్లు వేస్తారు, ఉంటాడు. ప్రస్తుతానికైతే అదే జరుగుతుంది. 100% అదే. ఇక నెక్స్ట్ వన్ చీఫ్ పవర్ కోసం ఈ క్లాన్ టాస్క్ ఏదైతే ఉందో సెలక్షన్ కోసం ఇక్కడ ముందు అందరూ నువ్వు తీసుకో, నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకొని చెప్పుకోవడం గానీ, నిన్నెందుకు సెలెక్ట్ చేయాలి కానీ డిస్కషన్స్ అనేది సహజం మరి. ఎవరి టీంలో ఎవరుంటే ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవి, ఎవరి స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్ తెలుసు కాబట్టి డిస్కషన్స్ అని పెడతారు. ఇక నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఏంటంటే, నిఖిల్ ఎంత తెలివిగా ఆటాడి సోనియాని తన పక్కన ఒక శత్రువు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోతుందేమో ఈమె మనకు అపోనెంట్‌గా ఉంటే, మన పక్కన ఉంటే మనకి ఇంక ఇబ్బంది ఉండదని లెక్క ఎంత తెలివిగా ఆమెని ఆహ్, తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతా. సోనియా అప్పుడేమంటదంటే ఇతనికి టీమ్ సెలక్షన్ ముందు "నువ్వు అభయం తీసుకో నిఖిల్." సారీ నిఖిల్ అంటాడు, "నేను అభయం తీసుకుందాం అనుకుంటా. ఎందుకంటే ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటాడు గనక ఆయనైతే బెటర్ ఉంటది కదా!" అనేసి చెబుతాడాయన. చెబితే ఈ సోనియా అంటది, "ఒద్దొద్దొద్దు. నువ్వు సీతను తీసుకో. ఎందుకంటే సీతకి నువ్వంటే అస్సలు పడట్లే. నీ పేరెత్తిన బొగ్గుమంటుంది. అగ్గి మీద గుగ్గిలిలాగా అయిపోతుంది. సో, ఆ అమ్మాయిని తెచ్చి నువ్వు సెలెక్ట్ చేసుకొని నీ పక్కన పెట్టుకున్నావనుకో కుక్కిన పేనులో పడి ఉంటదని" లెక్క ఆవిడ చెప్పింది. ఎగ్జాక్ట్‌గా ఇదే స్ట్రాటజీ ఆ నిఖిల్ ఈ సోనియా విషయంలోనే అప్లై చేసాడు. సూపర్ సక్సెస్ అయ్యాడనడానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే సేమ్ ఈ సోనియా కూడా నన్ను గ్రూపు యష్మితో కలిసి ఆడేస్తున్నారు. ప్రేరణను 2 సార్లు సేవ్ చేశాడు. వీళ్ళందరూ సీరియల్స్ ఫ్రమ్ కన్నడ బ్యాక్‌గ్రౌండ్ అంతా కలిపి హైలైట్ చేసేస్తది. గ్రూప్ పోర్ట్రేట్ చేసేస్తది. వేరే లెక్క ప్రాజెక్ట్ అయిపోద్ది. ఇంక మొత్తం బిస్కెట్ మనకి ఇంకెందుకు ఇది ఫస్ట్‌లోనే దీన్ని తుంచేయాలి. మొక్కగా ఉన్నప్పుడే ఈ బీజాన్ని అయితే పూర్తిగా తుంచేయాలి. లేకపోతే కష్టమని ఒక నైట్ అంతా చాలా సేపు ఆవిడతో కూర్చొని కరెక్ట్‌గా నువ్వు ఆలోచించావు. నువ్వు గ్రేటు. నువ్వు పాయింట్లు పర్ఫెక్టు. నీవు ఆర్గ్యుమెంట్స్ ఎక్సలెంటు. ఆహ్, నువ్వు బాగా మాట్లాడతావు. నీకెవరు ఆర్గ్యుమెంట్ చేయలేరు. బట్ నేను అలా కాదు. నువ్వు చెప్పింది కరెక్టే. నబీల్‌నే నేను చీఫ్ చేయాల్సింది. యష్మిని అనవసరంగా చేశావు. ఓకే. నేనైతే అవకాశం ఇచ్చా. ఇక ప్రూవ్ చేసి కూడా ఆవిడిష్టం. నీ పాయింటే కరెక్టు. సారీ. ఈసారికి ఇలా జరిగిపోయింది. ఇంకోసారి జరగదని కంప్లీట్‌గా ఆయన ఎంత తగ్గాలో అంత తగ్గాడు. ఇప్పుడిక్కడ
నెగ్గాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా ఆ అమ్మాయి ఇప్పుడు ఆయన ఆ చిరుబురులో అతను ఒక ఎనిమిలాగా చూసే పరిస్థితి లేదు ఇంకా. నిఖిల్ అంటే నాకు ఫ్రెండ్, ఒక పాజిటివ్ వైబ్ అన్నాడుగా. ఆవిడ ఏదైతే సీత విషయంలో ఆవిడతో ఫ్రెండ్‌షిప్ చేసుకో, ఆవిడని నీ పక్కనే ఉంచుకో, నీ పక్కన కుక్కని పేనులా ఉంటది, నెగెటివిటీ ఉండదు, నీ వీక్‌నెస్‌లు లేకపోతే నీ నెగెటివ్ పాయింట్లు బయట పెట్టదని చెప్పిందో, అవన్నీ ఆల్రెడీ ఇదే సోనియా మీద ఆయన అప్లై చేసేసి పై చేయి అయితే సాధించాడు. అండర్ గేమ్ ఎక్సలెంట్‌గా ఆడాడు. చాలా తెలివిగా ఆడాడు. ఆ సోనియాకి ఆ విషయం ఎప్పుడు అర్థమైద్దో చూడాలి మరింక. అలాగే నెక్స్ట్ వన్ బేబక్క. సరే ఇక ఎవరెవరు చూసుకోవాలంటే వీళ్ళొచ్చేటప్పుడు బేబక్కేమో నిఖిల్‌కి అంటది, లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్తానని. ఇక్కడ కూడా చాలా ఫన్నీగా ఉంటది చూడండి. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందనడానికి నేను అబ్జర్వేషన్ చేశాను. చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది నాకు. ఆ బేబక్కేమో నిఖిల్ లీడర్ క్వాలిటీస్ అని. నెక్స్ట్ ఏమో శేఖర్ భాష. నేను నిద్రపోతా ఉంటాను. నాకు తప్పులేని చిట్ట తన వద్ద ఉంది గనక యష్మి ప్రయోగిస్తది. సో, అటుపోతానంటది అంటాడు. అలాగే నబీల్ ఏమో బడ్డీ నైనికతో కలిసొచ్చాను గనక సరే ఇంకా జర్నీ అలాగే కొనసాగిద్దామని ఆ అమ్మాయితో వెళ్తానని వెళ్తాడు. ఆ తర్వాత నిఖిల్ ఏంటి, నేను లీడర్ కాదు, అందరూ లీడ్ చేయాలి. గ్యాంగ్ లీడర్, ట్యాగ్, ఆ గ్రూప్ అని రాకూడదని, ఆ డామినేషన్ అనే ముద్ర పడకూడదని ఆయన ప్రతి క్షణం అలర్ట్‌గా ఉంటా ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ చెప్తాడు. తర్వాత ప్రేరణ వచ్చేటప్పుడు ఆయన అడిగాడు, ఈ అమ్మాయి కూడా అడిగింది యష్మి. బట్ ఫిజికల్లీ నాకు నెసెసరీ అంటే నిఖిల్ కూడా ఫిజికల్‌గా కాదు, స్టిక్ అని అయిద్ది, ఒబిడియంట్ ఉంటది, బిహేవ్ తెలుసు అన్నీ తెలుసు అని చెప్పాడు. బట్ ఆ ప్రేరణ ఏమో యష్మి టీమ్‌లోకి అయితే వెళ్ళిపోయింది. నాకెందుకంటే నిఖిల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి అతనితో పాటు అతని టీమ్‌లో ఉంటే నేను అంత కాన్ఫిడెంట్‌గా ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతా. బట్ అది నాకొద్దు. నేను ఇండివిడ్యువల్‌గా ఐ మీన్ నేను యష్మి టీమ్‌లో ఉంటే నేను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌తో ఆడి గెలిస్తే నాకు అది కిక్ వేరబ్బా అని ఒక మంచిదే, మంచి స్పిరిట్‌తో చెప్పింది వెళ్ళింది. మనకి ఇది లైవ్‌లో చూపించారు, ఎపిసోడ్‌లో లేపేశారు. ఆ స్టాండ్ అయితే బాగుంది. ఆ తర్వాత ఏంటి, ఆదిత్య వచ్చాడు. ఒపీనియన్స్ కరెక్ట్ ఉంటాయని నయనకి తీసుకుంది. అలాగే నయనకి మళ్ళీ బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ బాడీ అని చెప్పేసి సీతను తీసుకుంది. వాళ్ళ క్వాలిటీస్ అని గమనించినవన్నీ వాళ్ళ టీమ్‌కి ఎలా స్ట్రెంత్ అవుద్దని. అలాగే అయితే ఇక్కడ నిఖిల్ తర్వాత ఇంకా మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చేటప్పుడు చెప్పాడు. ఆ స్మార్ట్‌నెస్, మెంటల్ స్ట్రెంత్, పాయింట్ ఔట్ చేస్తాడు, ప్రూవ్ చేసుకునేటివన్నీ. కానీ ఆయన ఇక్కడ మంచి స్టాండ్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హౌస్‌లో మీరు అక్కడ గమనించారా? ఆయన టెన్షన్ ఏమైపోద్దో, ఇప్పుడు ఈ ఎగ్జామ్ పాస్ అవుతానో లేదో, అవ్వాలి కదా! లైఫ్ అంతా ఇదే కదా! ఇంక లాస్ట్ అటెంప్ట్ సివిల్స్‌కి అన్నట్టుగా అంత టెన్షన్ అయిపోయి అంత ఒత్తిడికి గురైపోతున్నాడు గనుక వాళ్ళిద్దరూ చూజ్ చేసుకోవట్ల. నయనిక అండ్ యష్మి కనీసం రెస్పాండ్ అవ్వలా. ఇప్పుడు నాకు ఏమైతది ఇక్కడ, ఎలాగైపోతున్నా లేక టెన్షన్ టెన్షన్ అయిపోతే నిఖిల్ పర్ఫెక్ట్‌గా అతనికి ఒక మోరల్ సపోర్ట్ ఉండాలి. అతని కాన్ఫిడెన్స్ పెంచాలని లెక్క తీసుకున్నాడు. లేకపోతే ఆయన ఏమైపోవడం, నిజంగా ఏడ్చేసి చాలా ఫీల్ అయిపోయి ఉండేవాడు. మరొక వారం రోజులు పట్టేది మళ్ళీ అందులోంచి కోలుకోవడానికి అనే పరిస్థితులు ఉండే ఆయన్ని చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించి తెలివిగా అసలు ఆయనకి కూడా మోటివేట్ చేద్దాం లెక్క బాగా మంచి డెసిషన్ తీసుకున్నాడు ఆయన. ఆయన ఆడతాడా, గెలుస్తాడా, ఓడతాడా, ఆయన నిజంగా స్ట్రెంత్, ఆ పవర్ అవన్నీ ఉన్నాయో లేదో పక్కన పెడితే ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నాడు అనిపించింది. మనసులో గెలుచుకునే దానికల్లా. అలాగే నెక్స్ట్ వన్ విష్ణుప్రియ. ఏంది బిగ్ బాస్ అనుకున్నట్టు అయ్యింది. నన్నెవరు తీసుకోవట్లేదు. ఈ అమ్మాయి చాలా ఫన్నీగా అనిపించిన తర్వాత ఈ సీజన్ బ్యాక్ బిచ్చింగ్ స్టార్ అయిద్దేమో అనిపిస్తుంది. చూద్దాం, ఎందుకంటే చెబుతా దానికోసం ఎవరు తీసుకోపోయేసరికి ఫీల్ అయింది. ఫైనల్లీ నయనకి నాకు అరే స్ట్రెంత్ ఫిజికల్ ఉంది, మెంటల్లీ మైండ్ సెట్ ఉందంట వాళ్ళ టీంలో అప్పటికే. బట్ ఇక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అంట. అంటే ఫిజికల్లీ, మెంటల్లీ 2 లేవు. ఎవరు ఈ అమ్మాయి అంటే విష్ణుప్రియ దగ్గర ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ మా టీమ్ కోసం అన్నట్టుగా ఇంక బాగోదులే, ఇంకెవరు తీసుకోకపోతే ఫీల్ అయిద్దన్నట్టు తీసుకున్నట్టు ఉంది అక్కడ విష్ణుప్రియని ఆమె. అలాగే నిఖిల్ ఏంటి ఇక్కడ ప్రేరణ, అభయ్, పృథ్వీ ముగ్గురిని కోరుకున్నాడాయన. బట్ ముగ్గురు కూడా వేరే టీమ్‌కెళ్ళిపోయారు. యష్మి టీమ్‌కెళ్ళిపోయారు. సో, అది ఫీల్ అయ్యాడు. ఎందుకు ఫీల్ అయ్యాడంటే అక్కడ లాస్ట్‌లో ఏడుస్తాడు. మనకు ప్రోమోలో కూడా చూపించారు కదా! ఎమోషన్ అయితాడు. ఎందుకంటే అతడు ఏది చేసినా డామినేషన్ అన్నట్టు అయిపోతుంది. తీరా ముగ్గురిని కోరుకుంటూ ముగ్గురు కూడా వేరే టీమ్‌కెళ్ళిపోయారు. ఎందుకు ఈ పెయిన్ వచ్చిందంటే ఇప్పుడు ఫస్ట్ బేబక్క ఆటోమేటిక్‌గా బిగ్ బాస్ చాయిస్ అనేటప్పుడు లీడర్‌షిప్ క్వాలిటీస్ అని అటుపోయింది. ఇక మణికంఠని వాళ్ళిద్దరూ తీసుకోవట్లే. ఈ కుర్రాడు ఏమైపోతాడో, ఏమైతాడో, మరింత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడో, మరింత ఏడుస్తాడో లెక్క, సరే తీసుకోవద్దు బాగోదని లెక్క మొత్తానికి ఆయనే తీసుకున్నాడు. అతన్ని. బేబక్క వస్తా నిఖిల్ నేను ఫిజికల్‌గా ఆడలేను. మైండ్ గేమ్ కూడా అంతా ఇంతే. అంత పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకనేలాగా చెప్పింది. సరే పోన్లే తప్పదు కదా అన్నట్టు తీసుకున్నాడు. తర్వాత ఇక మణికంఠ వచ్చేటప్పుడు కూడా ఈయన స్టేటస్ ఎప్పుడు ఎట్టా ఉంటదో స్టేబుల్ అనేది తెలియని పరిస్థితుల్లో సరే ఇతను కూడా ఫిజికల్లీ నేను ఆడలేను అన్నాడు. సరే మైండ్ గేమ్ టాస్క్‌లు ఎట్లా పవర్ ఉంటది సరే అనేసి ఫిజికల్ అతను వీక్, బేబక్క మైండ్ పరంగా వీక్ అని చెప్పింది. ఆ తర్వాత అభయ్, ప్రేరణ అండ్ పృథ్వీ ముగ్గురు కూడా ఫిజికల్‌గా పోనీ స్ట్రాంగ్‌గా ఉంటారు. మైండ్ సెట్ కూడా ఉంటది. మైండ్ గేమ్ కూడా ఆడతారనుకుంటే వాళ్ళు ముగ్గురు అటు ఎళ్ళిపోయారు. సర్లే ఇంకేం చేస్తాం అనుకుంటే లాస్ట్‌లో మళ్ళీ సోనియా వచ్చింది గదా! సోనియా వచ్చేటప్పుడు కూడా ఆప్షన్ లేకుండా వచ్చిన సోనియా కూడా ముందే చెప్పేసింది. నేను ఫిజికల్‌గా నేను ఆడలేను లెక్క. అంటే నిఖిల్ టీమ్‌లో ఉన్న బేబక్క, మణికంఠ, సోనియా ముగ్గురు కూడా ఫిజికల్‌గా ఆడలేనంటే ఇక ఒక్కడే భుజాల మీద ఏసుకుని టీమ్‌ని, గేముల్ని అన్నింటిని ఆడుకుంటూ ముందుకెళ్ళాలా? ఎలా వెళ్ళగలుగుతాడు? చాలా ప్రెషర్ అయితే ఉంటది కదా! చాలా ప్రెషర్ ఉంటది. అది ఫేస్ చేసినందుకు ఒత్తిడి ఉంటది. ఇప్పుడు బిగ్ బాస్ ఆ టీమ్‌ని అలాగా ఆ టీమ్‌లోంచి ఒక్కొక్కరిని బయటికి తెచ్చేసి వేరే టీమ్‌లు గెలిచే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ఓకే.
లేదు అదే టీమ్‌తో నువ్వు ఆడాలి, గెలవాలంటే ఏం గెలుస్తడు? ముగ్గురు కూడా ఫిజికల్‌గా ఆడలేమని ముందే చేతులెత్తేస్తే, అందుకు అంత ఎమోషన్‌లో నా పెయిన్ నాది, నా బాధ నాది, నన్నెవడు అర్థం చేసుకోడని నేనుంటే, ఈ విష్ణుప్రియ వచ్చి నువ్వు డామినేషను నన్నెందుకు తీసుకోలా, ఆ మణికంఠని ఎందుకు తీసుకున్నావు లెక్క అక్కడ మాట్లాడుతూ అక్కడ అందుకే ఆయన అంత ఎమోషన్ అయింది, అంత ఫీల్ అయింది. ఎందుకంటే ఆ పృథ్వీ, అభయ్ ఇద్దరు వెళ్ళిపోయారు. మళ్ళీ విష్ణుప్రియ వచ్చి నన్నెందుకు తీసుకున్నాడైతే, అరె నేను తీసుకుంటానన్నోడు రాడు, నా బాధ ఎవడికి చెప్పుకోడురా బాబు అన్నట్టుగా మొత్తానికి నిఖిల్ అయితే ఆ పెయిన్ అంతా భరించి అట్లాగైతే ఆడుకుంటూ వచ్చాడు. ఈ పాయింట్ అంతా నేను చెప్పింది బాగుందనిపిస్తే కామెంట్ చేయండి. అట్లాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ నిఖిల్ ఏంటి, అభయ్ కదా టాస్కులు వాల్యూ తెలుసు అని చెప్తాడు. యష్మి ఏమో అభయ్ ఫిజికల్ స్ట్రెంత్ కావాలంటే సో అతను అయితే అటే పోయాడు. నేనైతే ఆడాలి గెలవాలని లెక్క. నిఖిల్ కూడా నేను ఒక్కడనే లీడర్ కాదు, కలిసి ప్రూవ్ అతడు నేనే లీడరు, నేనే చీఫ్ అని చెప్పట్లే. అందరం కలుద్దాం, అందరూ టీం పవర్తోనే గెలవాలి తప్ప అది మంచిగానే చెప్తున్నాడు, ఆయన మెచ్యూరిటీగానే క్వాలిటీస్ ఉన్నాయనే చెబుతున్నాడు. బట్ అది నెగిటివ్‌గా తీసుకున్నారు వాళ్ళు. అలాగే యష్మి కూడా పృథ్వీ నా టీంలో ఉంటే బెటర్ అంటే ఆయన కూడా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫిజికల్ టాస్క్‌లు ఆడి గెలిచి వచ్చారు కనుక నువ్వు నా టీంలో ఉండుంటే ఫిజికల్ టాస్క్‌లు ఆడేటప్పుడు మన టీం తరపున ఏమైనా ఎఫర్ట్స్ పెట్టి గెలిచుంటే నీకు కూడా ఛాన్స్ ఉంటది కదా అని లెక్క ఆ అమ్మాయి చెప్పింది. ఆల్రెడీ ఆ టీంలో చీఫ్ అయ్యింది గనక ఏమో ఛాన్స్ వస్తుంది లెక్క ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లాగే నిన్న ఆహ్, ఏమది సేవ్ కూడా చేసింది నామినేషన్‌లో. ఈ పని మంచి పాయింట్లు. సో, పృథ్వీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతనైతే వెళ్ళిపోయాడు. మొత్తానికి అలాగే ముందే రమ్మంది డిస్కషన్‌లో భాగంగా లెక్క. ఫైనల్‌గా సోనియా వస్తది. ఇక్కడ నిఖిల్‌తో ఫైట్ మస్తుంటది. లీడర్‌షిప్ క్వాలిటీస్, ఇనిషియేటివ్ అన్నీ చెప్పింది బానే ఉంది. కానీ ఆ మనుషుల్ని గెలుచుకుంటాడు అంటున్నారు కదా చూడాలని. ఆల్రెడీ ఈ అమ్మాయిని గెలిచేసాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఎనిమిగా కాకుండా పక్కన ఫ్రెండ్లీగా ఉంటే బెటర్. ఈవిడతో ఎందుకు నాకు అనవసరంగా రైవల్రీ ఫస్ట్ నుంచే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పుడు ఫస్ట్ నుంచి ఎందుకు ప్రెజెంట్ లెక్క మొత్తానికి ఆవిడనే ఫ్రెండ్లీగా పక్కన పెట్టేశాడు. అయితే ఆడపులతో ఫైట్ చేస్తేనే ఇంట్రెస్ట్, ఆడపులు ఉంటేనే టీంని ఎలా హ్యాండిల్ చేస్తుంది. ఈ ఆడపులు అనేది ఒకటికి 4 సార్లు ట్యాగ్ వేసుకోవక్కర్లేదు. అది 4 రోజుల్లోనే. అది ఆటోమేటిక్‌గా ఆడియన్స్ నుంచి రావాలి. గతంలో కూడా చాలామంది నేను సింహం, నేను అది, నేను ఇది అన్నారు. అది రాదు, అవ్వదు. ఆ! అది ఆటోమేటిక్‌గా ఆడియన్స్ నుంచి రావాలి. ఆ అమ్మాయి నిజంగా అంత ఎఫర్ట్స్ అన్ని రకాలుగా పెట్టి ప్రూవ్ చేసుకుంటే ఆడియన్స్ ఆపేస్తారు ఆడపులు అని చెప్పేసి. ఆమె అనుకోక్కర్లే. కొద్దిగా అతైతే అనిపించింది నాకక్కడ. మళ్ళీ ఇంకో మాట ఉండదు. నేను ఒక్కదాన్నే ఇద్దరితో సమానం అని కూడా అది నిజమేనని ఆ సోనియా విషయంలో ఆయన ఎంత తగ్గితే అంత నెగ్గినట్టు ఫీల్ అవుతున్నాడు ఆయన. ఆవిడని తన ఫ్రెండ్‌గా ఉండేటట్టు చేసుకోవడంలో నిఖిల్ అయితే సక్సెస్ అయితున్నాడు. అందుకే యష్మి కూడా అంటది సోనియా ఫిజికల్ టాస్క్‌లు ఆడలేనందు అందుకే అభయ్‌ని చూజ్ చేసుకున్నా. మరి ముందే నా వీక్‌నెస్ ఇదని చెప్పుంటే ఎలా తీసుకుంటారు? రేపొద్దున్న ఇప్పుడు అందరి విషయంలో మీరు గట్టిగా ఉండట్లేదు, స్ట్రాంగ్‌గా ఆడట్లేదు, సీరియస్‌గా తీసుకోవట్లేదు అనేటప్పుడు ఇదే పాయింట్ వాళ్ళు చెప్తారు. నువ్వే ఫిజికల్ టాస్క్‌లు ఆడలేను, ఫిజికల్‌గా వీక్ అన్నావు కదా లెక్క ముందు చెబుతారు. ఓకే. నెక్స్ట్ నిఖిల్ అందుకే అంటాడు డీమోటివేట్ వద్దు అందరూ అని చెప్పేసి అంటాడు కదా! ఎందుకంటే వాళ్ళందరితో అక్కడైతే నేను ఇందాక చెప్పినట్టుగా బేబక్క, మణికంఠ, సోనియా తన టీమ్‌లోకి వచ్చిన ముగ్గురు కూడా ఫిజికల్‌గా ఆడలేనంటే మరి అతనే డల్ అయిపోవాలి కదా! డీమోటివేట్ అయిపోవాలి కదా! మరి ఎలారా నేను యుద్ధం చేసేది? ఎలాగరా ఫైట్ చేసేది? వాళ్ళేమో ఫిజికల్‌గా, మైండ్‌గా పరంగా అంత బలంగా ఉంటే నాకు ఫిజికల్‌గా ముగ్గురు వీక్ అయితే ఎట్లా అని లెక్క అందుకే ఆయన మోటివేట్ చేసుకొని చెప్పుకుంది. ఆ తర్వాత ఆదిత్య కూడా నైనిక టాస్క్‌లో ఫోకస్సు. సో, నాకు గావాలని చెప్పి ఆమెను తీసుకుంది. నబీల్‌తో కూడా అట్లా గెలుచుకొనొచ్చింది. తర్వాత సీత ఆదిత్య ఏమంటాడంటే, ఆ టాస్క్‌లో ఫోకస్ ఎక్కువ ఆ పిల్ల ఏం పేరు నైనిక. ఆమె పెడతదంటే సీత అంటది టాస్క్‌లు ఒకటే కదా కన్సిడర్ కాదంటే అది కరెక్టే. టాస్క్‌లు ఒకటే కాదు కదా! అన్నీ ఉంటాయి కదా! ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ డిస్కషన్ అయిన తర్వాత బెడ్‌రూమ్‌లో నిఖిల్ గురించి బ్యాక్ బిచ్చింగ్ ఎలా చేసింది, ఆ తర్వాత ఎలా ప్లేట్ మార్చిందంటే అక్కడ ఏమంటదో అతని గురించి నిన్నటి వరకు ఎవరిని పట్టించుకోలే. ఈరోజు ఏంటి టీములు ఎంపిక అనగానే అందరూ ఈక్వల్. నేను రాజు కాదు. మనం అందరం ఒకటే. నేను సైన్యమే, మీరు సైన్యమే. నేను రాజు, మీరే రాజు. నేనే చీఫ్, మీరు చీఫ్. అందరూ ఈక్వల్ అన్నట్టుగా ఇప్పుడు తీసుకొచ్చాడేంటి? నిన్నటి వరకు ఎందుకు లేదని చెప్పింది. ఆహా! సర్లే పాపం ఈవిడికి ఇలా అనిపించిందేమో అనుకున్నా. ఆ వెంటనే నిఖిల్ దగ్గరికి వెళ్లి ఆవిడ అసలు విషయం చెప్పింది. నన్నెందుకు నువ్వు చూజ్ చేసుకోలేదు? ఆ! అంటే అక్కడ మణికంఠ కంటే నన్ను వీకా? మణికంఠ నాకంటే స్ట్రాంగా? నువ్వు నన్ను సెలెక్ట్ చేయలేదు ఎందుకు అని చెప్పి అడుగుతుంది చూసారా? నాకేమనిపించిందంటే, ఓహో! అంటే అప్పుడు ఆయన చెప్పాడు. అట్ట గాదు ఆయన ఆల్రెడీ నెగెటివ్ థింకింగ్‌తో ఉన్నాడు. డిప్రెషన్‌లో ఉన్నాడు కదా! ఆయన తీసుకోకపోతే ఎట్టా? నాకు తెలుసు అతన్ని ఎవరు తీసుకోరని. యష్మి తీసుకోదని తెలుసు. అట్టాగే నైనిక తీసుకోదని తెలుసు. మరి నేను కూడా తీసుకోకపోతే ఆయన ఏమైపోతాడు? ఆయనకు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి నేను తీసుకున్నాను అన్నట్టుగా. ఎగ్జాక్ట్‌గా విష్ణుప్రియ కూడా ఏమనింది? అప్పటికి అందరూ నామినేట్ చేస్తున్నారు. మరి నేను కూడా నామినేట్ చేస్తే నువ్వు ఫీల్ అవుతావు. అప్పటికే కుంగిపోతున్నావు. నేను నిన్ను నామినేట్ చేయలేదని విష్ణుప్రియ చెప్పింది కదా! సేమ్ అలాగే నిఖిల్ కూడా ఆలోచించాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అందుకే నేను అతన్ని తీసుకున్నా. నీకేముంది నిన్ను ఎవరైనా తీసుకుంటారని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి విష్ణుప్రియ మనసైతే చల్లబడింది. మనసు కుదుటబడింది. ఓహో! అందుకా? ఓహ్! సారీ నిఖిల్ అని చెప్పేసి అనింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఏమనుకుంటే నిఖిల్ ఈ వివరణ అంతా ఇచ్చిన తర్వాత
వెంటనే విష్ణుప్రియ కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ తూచి బిగ్ బాస్ ఈ వీడియో క్లిప్ అంతా నేను అందుకు నిఖిల్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసినంత ఎడిట్ చేసి బిగ్ బాస్ అంటదేమో అనిపించింది. ఎందుకంటే అట్లాగే ఉంది అక్కడ ఆవిడ. ముందేమో అతని గురించి ఇలా చెప్పేసిన తర్వాత అతను వివరణ ఇచ్చిన తర్వాత అవునా అదే ఆ పరిస్థితి అంటే తనను తీసుకోలేదు అనే బాధ, ఆక్రోశం, ఉక్రోషం, అసూయ అన్నింటితో కలిపి అయ్యో నాకు అంతమందిలో అవమానం జరిగిపోయిందా, నేను ఎందుకు పనికిరానా, నన్ను తీసుకోరా, పోనీ తీసుకో నా పిల్ల కూడా నైన్కి ఏమనింది, నాకు ఫిజికల్ ఉంది మైండ్ ఉంది బట్ ఎంటర్టైన్మెంట్ కావాలని తీసుకుంది ఆహా అని లెక్క అంత ఫీల్ అయ్యి ఆ బాధనంతా అక్కడ హౌస్ మేట్స్ అందరికి ఇతని గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసింది. అతను చెప్పిన ఒరిజినాలిటీ అతను చెప్పాల్సిన వెర్షన్ చెప్పాక రియలైజ్ అయ్యింది. సో ఎట్టాగైతే నాకు ఇది ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ వన్ విష్ణు ప్రియ నిఖిల్తో ఎక్కడే కదా ఆదిత్య కూడా ఆప్షన్ టూర్ ఇదంతా చెప్పింది. ఇలాగైతే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి అందుకే అంటాడు ఇక్కడ ఎవరు ముందేంటి వెనకంటే ఎవరికి ఏం చేయగలరు, ఎవరు ఎలా చేయగలరు, బిగ్ బాస్ హౌస్ నేను ఇండివిజువల్ గేమ్ ఆడతా, ప్రతిదానికి నా ఎమోషన్ నాది కాదా, నాది డామినేషనా, ఎవరితోనూ ప్రాపర్లీ నేను మాట్లాడట్లేదు అనేది కూడా అందుకే నా ఎమోషన్. ఎందుకంటే నేను ముగ్గురు కంటెస్టెంట్లు ఫిజికల్ ఆడకపోతే ఇతను ఒక్కడే ఆడాలి, మరి అతనికి పెయిన్ ఉండదా, ఎమోషన్ ఉండదా, అట్లా ఆయన అందరం కలిసి ఆడదామని టీం లీడర్గా కలుపుకుంటూ పోతే డామినేషన్ అంటే ఎలా వేగాలని ఎలా పడాలేనట్టుగా ఆయన ఎమోషన్ అయింది. అందుకే తర్వాత నిఖిల్ ఏమో మణికంటకి ఎవరు సెలెక్ట్ ఏం చేశారని చెప్పి కూల్ అయింది. తర్వాత ఎమోషన్ మళ్ళీ ఇంకోటి ఏంటి తర్వాత ఇంకా ఈ బేబక్క పృథ్వీతో కర్రీ తినొచ్చా లేదా సీత వాళ్ళతో ఫీల్ అవుతాడు. అదే చెప్పే కదా మణికంఠతో క్యాబేజీ గురించి, పృథ్వీతో కర్రీ గురించి బిగ్ బాస్ కిందిగా వచ్చినట్టుంది ఈవిడ. ఆ గ్యాస్ వదిలేసిన పనిష్మెంట్ ఇదొక భయం, మళ్ళీ గిన్నెలన్నీ నేనే గడుగుతానని చెప్పేసి బేబక్ అయితే వంటకే అంకితం అయిపోయింది. ఆ తర్వాత ఆదిత్య ఈ టవల్ గురించి ఆవిడ అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని నాకైతే అనిపించింది. సరే టవల్ తెచ్చాడు, సేమ్ కలర్స్ ఉంటే వచ్చింది, ఆయన పి అని రాసుకున్నా చూసుకోవాలి కదా, వెతుక్కోవాలి కదా అంటే అమ్మ ఎలా చెప్పాడు సారీ అని చెప్పాడు, మడత పెట్టి ఇవ్వబోతుంటే వద్దు నాకు వద్దులాకి వెళ్ళిపోయి అలా చూసుకోవాలి కదండి, ఎవరు నేను కావాలని చేయలేదమ్మా, పీ లెటర్ నాకు కనబడలేదని చెబుతున్నా సరే వినదు. సరే వెళ్ళి వెంటనే అతని ముందు అక్కడ బిగ్ బాస్ కొత్త టవల్ పంపండి బిగ్ బాస్, సరే వేరే టవల్ ఉందిలో నేను అడ్జస్ట్ అవుతాలే, అంతటితో ఆపిందా, చిన్న టవల్ ఉంది అడ్జస్ట్ అయిపోతున్నా ఆపున్నా బాగున్నాం అయినా మళ్ళీ చూసుకోవాలి కదా, మళ్ళీ లాస్ట్లో పడవడం దెబ్బ పడవడం ఎత్తి పడవడం ఇది తప్పు అని చెప్పడం, ఆయన అప్పటికి సారీ అని చెబుతా ఉన్నాడు, నేను చూసుకోలేదు అన్నాడు, పొరపాటు జరిగింది అన్నాడు, ఫోల్డ్ చేసి ఇస్తా ఉంటే ఏముంది తీసుకెళ్ళి ఉతుక్కుంటూ వాషింగ్ మెషిన్లో పడిస్తే అయిపోయాయి. దానికోసం కొత్త టవల్ పోనీ అడిగింది, కొత్త టవల్ పంపండి అని అతని ముందే చెప్పాలా, వాడితే ఏమైంది తడిపేసి తీసుకొని పడేసుకుంటే అయిపోయాయి. పోనీ లేదు కొత్త టవలే కావాలి. నేను అందుకే అంటే ఈ ఓసీడీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు బిగ్ బాస్కి అసలు రాకూడదు, అక్కడ అంతా గత్తర లేపడమే రచ్చరంబోలు ఉంటుంది. ఎలా ఉంటుంది 14-15 మంది ఉండే దగ్గర ఆ షూలు సాక్సులు ఈ బట్టలు ఆరబెడ్డలు ఇవన్నీ రకాలుగా ఉంటుంది, కొద్దిగా రఫ్ అండ్ టఫ్ ఉండాలి తప్ప ఇలా ఉండకూడదు. సరే ఉంటుంది, ఆయన అప్పటికీ చెబుతుండే ఆయన అన్ని సినిమాలు ఫ్లాప్ అయినా అంత ఫీల్ అవ్వలేదు కానీ అమ్మ జీవితం ఈ టవల కోసం వచ్చిందా లెక్క ఆదిత్య చాలా ఫీల్ అయ్యాడు కూడా. ఎందుకంటే అక్కడ ఇష్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ మడత పెట్టేస్తానా వద్దులే మళ్ళీ చూసుకోవాలి కదండి. అప్పటికే శేఖర భాష దగ్గరికి వెళ్ళి ఇక్కడ పీ కనిపిస్తుందా, నా దగ్గర నెయిల్ పాలిష్ లేదు కదా, లిప్స్టిక్ లేదు కదా మా దగ్గర అడిగి తీసుకున్నాను చేసుకోవాలి కానీ అంటే ఆయన ఇంకా ఫీల్ అయ్యి ఎన్నిసార్లు చెప్పాలి సారీ ఇంకా సరే పనిష్మెంట్ ఇవ్వండి లేక ఆయన బాగా హర్ట్ అయ్యాడు. ఈవిడ అంతలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సిందని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించింది కామెంట్ అయితే చేయండి. ప్రేరణ రియాక్షన్ అంత హై అవ్వక్కర్లేదు అనిపించింది. తర్వాత మళ్ళీ యష్మి ప్రేరణ నిఖిల్ ఇది కూడా మళ్ళీ ఓసిడి ఈ ప్రాబ్లంకి సంబంధించింది. వాష్రూమ్లో ఏంటి అని అంట అందరు జుట్టు జనరల్గా చెబుతుందంటే అందరినీ పిలిచి చెప్పండి ఈ మైక్రో అబ్జర్వేషన్ ఏంటి, హెయిర్ బ్యాండ్ ఉంది, అయితే ఈ అమ్మాయి అంటది మనుషులకి ఏమైనా ఎఫెక్ట్ అయిద్దా అని. ఎఫెక్ట్ అయిద్ది అంటారు అంతే, నేను మానసికంగా డిస్టర్బ్ అయ్యాను అంటారు వాళ్ళు అంతే. అఫ్కోర్స్ అది చిన్న విషయాలే అనుకుంటూ అంటే ఎలా అయిపోయిందంటే ఆ ఫస్ట్ రోజు ఒక రకంగా చెప్పాలంటే సోనియా ఎఫెక్ట్ ఇదని కూడా చెప్పొచ్చు. పప్పు గురించి ఆ కుక్కర్ గురించి ఆవిడ అంత పాయింట్లు లేవనెత్తేసరికి అందరూ హై అలర్ట్ అయిపోతున్నారు. ఎక్కడ మనకు ఇప్పుడు ఆవిడకి ఎలాగైతే ఇర్రెస్పాన్సిబిలిటీ అన్నారో రేపు పొద్దున మళ్ళీ వాష్రూమ్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారేమో, అక్కడ హెయిర్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది, ఇవన్నీ చెబుతారేమో అని వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తుంటే దానికి మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి ఈ మైక్రో మేనేజ్మెంట్ ఏంటి, మరి మైక్రో అబ్జర్వేషన్ ఏంటి, పాయింట్ టు పాయింట్ ఏంటి, క్షణక్షణం ఏంటి, ఈ ఇన్స్పెక్షన్ ఏంటి, అస్తమానం అవసరమా ఇదని లెక్క వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. సో ఎందుకు ఇదంతా వచ్చిందంటే ఓవర్ స్మార్ట్ అనుకో అంటే ఓవర్ అలర్ట్ అయిపోవడం వల్ల అందువల్ల వస్తుంది. సోనియా కూడా అందుకే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే వీళ్ళందరూ ఇక్కడ గొడవలు పడుతుంటే వీళ్ళకి వాష్రూమ్ ఏరియాలో గొడవలు అయితే నిన్న మార్నింగ్ నేను చెప్పే లీక్స్ అలాంటివన్నీ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ చూడండి. ఆ శేఖర్ బాస్ ఆదిత్య బేబక్ అక్కడ మాత్రం ఫన్ చేసుకుంటారు. ఏమైద్దిలే అక్కడ ఏదో ఇలా అక్కడ ఏదో జరిగిందంటే పెద్ద రచ్చ అయిందట అని చెప్పి వాళ్ళు ఫన్నీగా లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత హాకీ టాస్క్ అవుతుంది కదా, యష్మి వర్సెస్ నయనిక ఎక్కువ గోల్స్ కొట్టాలి. యష్మి టీం అయితే ఫస్ట్ రౌండ్లో గోల్ కీపర్ అభి బాగా చేశాడు,
బాగా ఆడాడు. ఒక గోల్ కూడా కొట్టకుండా బ్రహ్మాండంగా ఆపాడు. అలాగే 9క టీంలో కూడా ఫస్ట్ రౌండ్ ఇది డీటెయిల్‌గా నేను ఇప్పటికే ఒక వీడియో పబ్లిష్ చేశా. కావాలంటే చూడండి. ఇంకా 9క ఫస్ట్ రౌండ్‌లో ఆదిత్య గోల్ కీపర్‌గా చేశాడు. బాగా చేశాడు. అభయ్ అయితే ఒక గోల్ కొట్టేసాడు. సక్సెస్ అయ్యాడు. అలాగే యష్మి టీమ్ సెకండ్ రౌండ్‌లో కూడా పృథ్వీ గోల్ కీపర్‌గా 0 గోల్స్ కొట్టలేకపోయాడు. ఫైనల్‌గా ఈ అమ్మాయి అయితే విన్ అయ్యింది. బానే ఉంది. ఇప్పుడు కొన్ని లీక్స్ ప్రకారం ఏంటంటే యష్మి టీం విన్ అయ్యింది. అలాగే ఆ అమ్మాయి ఎవరు 9క టీం కూడా విన్ అయింది. ఇంకొక టాస్క్‌లో కూడా యష్మి టీం విన్ అవ్వడం వల్ల సోనియాని తీసుకుంటారంట. అలాగే లగ్జరీ మూవ్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా యష్మి టీంకైతే వస్తాయి. అయితే మరి బిగ్ బాస్ ఎట్లా మారుస్తున్నాడు కంప్లీట్‌గా నిఖిల్ టీమ్‌ని 0 చేసి నిఖిల్ మాత్రమే ఉంచి గేమ్ ఎటు నుంచి ఎటు తీసుకెళ్తాడో చాలా ట్విస్టులు, టర్నులు ఉన్నాయన్నాడు కదా! మరి ఎట్లా ఉండబోతుందో చూద్దాం. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటితో కలిపి మరొక వీడియో పబ్లిష్ చేస్తా. లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి.